హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి చాలా డార్క్‌గా ఉంది అని చూస్తున్నారా? అవును. టైం ఎంత అనుకుంటున్నారు? చూపిస్తాను ఒక సెకన్ ఆగండి. ఫస్ట్ మా చిన్న పాపను చూసేద్దాం ఏం చేస్తుందని. ఓహ్! ఏం చేస్తుందంటే హోంవర్క్ రాస్తుందండి. తననెవరు బలవంతంగా అయితే కూర్చోబెట్టలేదు. తనై కూర్చుంది. టైం ఎంత అని చూస్తుంటే 4:30 అండి. యాహ్! ఎర్లీ మార్నింగ్ 4:30. మీరు విన్నది నిజమే. తను ఎర్లీ మార్నింగ్ 4:30 అయ్యింది. కూర్చుంది, హోంవర్క్ చేస్తుంది. ఈ ఏం విషయం మా రాస్తున్నావు అందులో? బంధువులు ఎవరన్నా చూసారంటే చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే తను అసలు హోంవర్క్ ఓకే. చేయాలంటే రైట్. ఇష్టపడదు. హోంవర్క్ అన్నది చేయదు. అలాంటిది కూర్చొని చేస్తుందంటే ఈరోజు ఖచ్చితంగా వానే పడాలి. అలా ఉంది. చూడండి తనే గీసింది లయన్ కూడా. లయను, నోస్ ఎంత క్యూట్‌గా అనిపిస్తున్నాయి కదా! తను పెన్సిల్ గీసింది. క్యాండిల్ కూడా గీసింది. మమ్మీ ఫినిష్ అయిపోయింది అని చెప్పి నాకు చూపిస్తుంది. ఇంకొక హోంవర్క్ ఉందండి. అదే ఇది ఫైనల్ హోంవర్క్. ఇక్కడ వాళ్ళు షేప్స్ మెన్షన్ చేశారండి. ఆ షేప్స్‌ని తను ఐడెంటిఫై చేసి వాటికి చెప్పిన కలర్ అన్నది వెయ్యాలి. తను అదే చేస్తుంది. ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసింది. నా కూతుర్ని ఇలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా వేస్తుంది. ఎందుకంటే తను చదవాలంటే ఏడ్చేది. ఆ హోంవర్క్ చేయాలంటే ఏడ్చేది. అలాంటివి చదివేస్తుంది. తనకి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పట్టిందండి హోంవర్క్ చేయను. నౌ ద టైమ్ ఈజ్ 5:30. మీకు తనలోని ఈ మార్పు ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కామెంట్.